బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్రంగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు హౌస్లో కన్సిస్టెంట్తో మాట్లాడుతూ ముందు డెమోన్ దగ్గరికి వచ్చారు. ఆగేసి, ఏంటి డెమోన్, ఇప్పుడు కూడా నువ్వు హౌస్లో ఉన్నావంటే నీ గేమ్ కోసం ఉన్నావా, లేకపోతే రీతుకి సాక్రిఫైస్ చేయడానికి ఉన్నావా అంటే, అదేమి లేదు సార్, నా గేమ్ కోసమే నేను ఉన్నాను అంటే, మరి నువ్వు ఏదైతే కనుక్కోండి చూద్దాం అని గేమ్ పెట్టినప్పుడు రీతుకి ఎందుకు ఇచ్చేసావు? రీతు ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే నువ్వు తప్పకుండా డిఫెన్స్ చేసుకునేవాడివి, కానీ రీతు ఉందని చెప్పేసి నువ్వు డిఫెన్స్ చేసుకోలేదు అంటూ నాకు సార్ అడిగేసరికి, అలా ఏం లేదు సార్, హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా డెసిషన్ తీసుకున్నారు, నేను ఆ డెసిషన్కే కట్టుబడి ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు డెమోన్. దీంతో వెంటనే నాగార్జున గారు, అది నువ్వు అనుకుంటున్నావు, మాకేమనిపించిందంటే అక్కడ రీతు ఉంది కాబట్టే నువ్వు సాక్రిఫైస్ చేసావంటూ. ఏది ఏమైనా సరే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు డెమోన్ అన్నారు. ముఖ్యంగా నువ్వేదో చెప్పావు కదా, ఈ టికెట్ ఫినాలే అని కొట్టేది నేనే, మొదటి ఫైనలిస్ట్ అయ్యేది నేనే అని అంటూ. అలా చెప్పే కంటే మనం చేసి చూపిస్తే బాగుండేది, అది కళ్యాణ్ లాగా. సరే, ఏది ఏమైనా సరే నువ్వు నీ గేమ్ని కాన్సన్ట్రేషన్ చేయలేకపోయావు. టాస్కులు అంత బాగా ఆడే నువ్వు వెంటనే బర్నీ చేతిలో ఓడిపోయావు. సో ఏది ఏమైనా సరే నీ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. రీతుని ఎలాగైనా టాప్ 5లో ఉంచాలని అనుకుంటున్నావు, అది కాదు గేము. సో అలాగే మొత్తానికి ఏదేమైనా సరే నీ గ్రాఫ్ను నువ్వే పడగొట్టుకుంటున్నావు, కొంచెం చూసుకో అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు డెమోన్కి ఇచ్చి పడేశాడు. అలాగే మరి ఏదైతే బాల్స్ విసిరే టాస్క్ ఉందో, అంతలా నువ్వు ఎందుకు బాల్స్ని ఇసుకడానికి కారణం ఏంటి? రీతుని టార్గెట్ చేశారా అంటావా? అదేం లేదు సార్, గేమ్ పరంగానే అంటారు. నువ్వు గేమ్ పరంగా ఆడుతున్నట్టు లేదు, ఏదో పర్సనల్ గ్రడ్జ్ తీసుకున్నట్టు ఉంది అంతే, ఎందుకంటే చాలా లాగి పెట్టి కొడుతున్నావు అని చెప్పి అన్నారు. సో ఏదేమైనా సరే నువ్వు నీ గేమ్ని ఇంప్రూవ్ చేసుకో, రీతు నుంచి కాదు అని అంటారు. అయితే నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. రీతు ఏదైతే రింగు దాచిపెట్టిందే అది కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు అంటే, లేదు సార్ నీకు కరెక్ట్ అనుకోవట్లేదు, ఎందుకంటే అది చేసిన చాలా తప్పు, నేను అడిగాను కూడా అంటే. అప్పుడు రీతు ఏమని చెప్పిందంటే, అక్కడ రింగులు వేస్తున్నారు, సో అందుకని నేను తీసి దాచిపెట్టాను అంతే, తప్పితే అది కావాలని దాచిపెట్టింది కాదని చెప్తే, ఏది ఏమైనా సరే అక్కడ బర్నీ గారు కాకుండా నువ్వు ఉంటే అది ఊరుకుంటావంటే ఊరుకొస్తారంటే, మరి అదే తప్పు అని చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? తనుజ చూడు తప్పుని తప్పులు అని కప్పిపుచ్చకుండా చెప్తుందో అలా ఉండాలి అని చెప్పాలి అన్నారు. సో అమ్మ బొమ్మ అంటూ మీరు ఇలా బుజ్జగిస్తే కుదరదని చెప్పి అన్నారు. రీతు విషయంలో కూడా చిన్నపాటి క్లాస్ అయితే పీకారు మొత్తానికి డెమోన్. సో ఫైనల్గా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు డెమోన్ పై చేసిన కరెక్టా కాదా అని కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. ఉంటా మరి దోస్తులు.